హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోలీసులు కౌశికి వాళ్ళ ఇంటికి రావటం ఏంటి, ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అవును, ఎందుకు వచ్చారు మీరు అని సుధాకర్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు దాత్రి, కేదార్, వైజయంతి, నిషి వాళ్ళందరూ హాల్లోకి వచ్చి పోలీసుని షాకింగ్ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ ఫలానా కారు నెంబర్ చెప్పేసి ఈ కారు మీదే కదా అని అడగటంతో ఇన్స్పెక్టర్ అయితే మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని కానిస్టేబుల్ చెప్పడంతో, ఏంటి మా బాబాయ్ని అరెస్ట్ చేస్తారా, ఎందుకు కౌశికి అని షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇందాక ఆ కార్తో మీరు ఫ్లైఓవర్ దగ్గర యాక్సిడెంట్ చేశారు అందుకే అని ఇన్స్పెక్టర్ చెబుతాడు. ఏంటి, మా మామయ్య గారు పొద్దున్న నుండి అసలు బయటికే వెళ్ళలేదు, ఉదయం నుండి ఇంట్లోనే ఉన్నారు, అలాంటిది మా మామయ్య గారు యాక్సిడెంట్ చేయడం ఏంటి అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటే, అవును, ఈయన పొద్దున్న నుండి బయటికి వెళ్ళకపోతే యాక్సిడెంట్ ఎలా చేస్తారు అని వైజయంతి కూడా నిలదీస్తూ ఉంటుంది. లేదు, ఆ కార్తో యాక్సిడెంట్ అయ్యింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ కార్ మీదే కాబట్టి మేము అరెస్ట్ చేసే తీరుతాము అని ఇన్స్పెక్టర్ అంటాడు. అప్పుడే దాత్రి అంతకు ముందుగానే గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే బూచి హడావిడిగా సుధాకర్ కార్ని తీసుకొని వెళ్ళి ఉంటాడు. అది గుర్తు చేసుకున్న దాత్రి, మామయ్య గారు ఉదయాన్నే బూచి అన్నయ్య మీ కార్ని తీసుకొని వెళ్ళాడు కదా అని చెప్పడంతో, అవునమ్మా అని సుధాకర్ అంటాడు. అంటే అప్పుడు వెళ్ళిన బూచి అన్నయ్య ఇంకా ఇప్పటి వరకు తిరిగి రాలేదు అని దాత్రి అంటుంది.